విజయనగరం జిల్లా బాడంగి మండలం కేంద్రంలో నేడు మండలాభివృద్ధి కార్యాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు విశాఖపట్నం నుండి రాయ్పూర్ వరకు భూగర్భ పైప్ లైన్ చేయటకు సిద్ధంగా ఉందని పిఎస్ యాక్ట్ 1962 ప్రకారం సెక్షన్ 3(1) నోటీసులు జారీ చేయబడింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో 64 గ్రామాలు పైప్ లైన్ వేటుకు రెడీ చేశారు. అందులో భాగంగా బాడంగి మండలంలో పిండ్రంగివలస, వీరసాగరం, బాడంగి, ముగడ, భీమవరం, పాల్తేరు ఈ ప్రాజెక్ట్ ఈ 6 గ్రామాల నుండి వచ్చిన రైతులు రానున్న రోజుల్లో మీ కంపెనీ కాకుండా వేరే కంపెనీ వస్తుందని గ్యారంటీ లేదు కనుక మాకు ఈ ప్రాజెక్ట్ కు పొలం ఇవ్వడానికి ఇష్టం లేదని కొంతమంది రైతులు కోరుకున్నారు. కాంపిటెంట్ అథారిటీ అంటాం. అంటే ఈ కాంపన్సేషన్ డిటర్మైన్ చేయడం, ఎంత నష్టపరిహారాన్ని లెక్కించి ఎవరికి ఏ విధమైన అనేది అవన్నీ మా పరిధిలో ఉంటాయి. ఈ యాక్ట్ కోసం మీకు జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను. ఇది మనకి పెట్రోలియం అండ్ మినరల్ పైప్ లైన్ యాక్ట్ 1962 యాక్ట్. ఇది రూల్ 63లో ఫ్రేమ్ చేయబడ్డాయి. అందులో మనకి 3(1) ప్రకారం మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఏ ఏరియా అంటే ఏ విలేజెస్ లో ఎలా వెళ్తుంది అనేది అందులో మనకు బ్రాడ్ గా చెప్తారు. దాని తర్వాత మనకి ఆ 3(1) నోటిఫికేషన్ ద్వారా మనం సర్వే చేయడానికి సర్వే టీమ్స్ కి ఒక అవకాశం అనేది కల్పించబడుతుంది. అందులో భాగంగా మనకి జేఎంఎస్ కూడా ఒక విలేజ్, ఇందులో మనకి వీరసాగరం మినహా మిగతా కూడా జేఎంఎస్ అయ్యి, జేఎంఎస్ వల్ల ఏం జరుగుతుందంటే మనం 3(1) నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చామో అందులో బ్రాడ్ గా ఇచ్చేస్తారు. ఆ సర్వే నెంబర్ మొత్తం విశాఖపట్నం రాయపూర్ పైప్ లైన్ ఉంది. ఇది 164 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఉంది. ఇది మన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఈరోజు మనకి ఈ బాడంగిలో దీనికి సంబంధించి 3(1) నోటిఫికేషన్ ఇచ్చుకోవడం ఇనిషియల్గా దానికి సంబంధించి రైతులు కొంతమంది అబ్జెక్షన్ తెలియజేసి ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ తాలూకు అభ్యంతరాలు దాని మీద డిస్కస్ చేయడానికి ఈరోజు సెక్షన్ 5(1) ప్రకారం ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీస్లో మీటింగ్ హాల్లో ఈరోజు రైతులతో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరు భూముల్లో గుండా వెళ్తుందో రైతులతో సమావేశించడం జరిగింది. రైతులందరూ కూడా వాళ్ళ అభ్యంతరాలను తెలియజేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ పైప్ లైన్ జరగటం వల్ల భూమి విలువ అనేది తక్షణమే తగ్గిపోతుంది. అలాగే పంటలు కూడాను పండించుకోవడానికి రిస్ట్రిక్షన్స్, అంటే మనకి ఏమైనా స్ట్రక్చర్స్ కానీ తోటలు వేసుకోవడానికి కూడా అనుమతులు ఉండవు. వ్యవసాయం కూడాను తగ్గిపోతుంది అనేది. అందుకు ఇది మీరు మా భూముల్లో విరమించుకొని రీరూట్ చేయవలసిందిగా అందరూ కూడా తెలియజేస్తున్నారు. బట్ ఈ యాక్ట్లో మనం ఏంటి అంటే ఈ పంటలు కానీ స్ట్రక్చర్స్ కానీ చెట్లు కానీ ఉంటే దాన్ని మన కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అసెస్ చేసి దానికి 2 రెట్లు అనేది పే చేయడం జరుగుతుంది. పంట ఒక్కదానికి కాకుండా రెండు పంట కాలాలకు కూడా మనం ఇస్తాము. దీనికి ఎడిషన్గా మనము ఈ కొన్ని కండిషన్స్ ఉండడం వల్ల ఎడిషనల్ కాంపన్సేషన్ కూడా భూమి విలువలో కొత్త చట్టం భూసేకరణ చట్టం ప్రకారం నిర్ణయించి అంటే 2.5 రెట్లు చేసి దాంట్లో 10% అనేది మనం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మళ్ళీ వాళ్ళకి రాతపూర్వకంగా తెలియజేస్తాం. ఇది ఓవరాల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది వీరసాగరం. నా పేరు పప్పల సత్యనారాయణ. మాకు హెచ్పిసిఎల్ పైప్ లైన్ వేయడం వల్ల మా విలేజ్లో ఉండే రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది. అది వేయడం వల్ల మా భూములు వాల్యుయేషన్ తగ్గిపోతుంది. ఇట్టి పరిస్థితులు కూడా మాకు లైన్ వేసే అవసరం మాకైతే లేదు. రూట్ మార్చి రూట్ వేసుకోండి దయచేసి అందరినీ